ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో కేతన్ పరేఖ్ స్కామ్, కేతన్ పరేఖ్ ఎవరైతే ఉన్నారో మీకు 1992లో హర్షద్ మెహతా స్కామ్ జరిగింది. మళ్ళీ సేమ్ 2001లో Y2K సాల్వ్ అయిపోయినాక హర్షద్ మెహతా ఏదైతే స్కామ్ చేసిండో ఆయన మాన్యువల్ చేసిండు. అంటే వాళ్ళ మనుషులందరూ కలిసి, అప్పట్లో ఎక్స్చేంజ్ ఉండేది, అక్కడ హాల్ ఉండేది, హాల్లో బ్రోకర్లు సబ్ బ్రోకర్లు ఉండేది, వాళ్ళ మనుషులంతా ఒక టీంకి ఏర్పడి వాళ్ళు స్కామ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఆర్టిఫిషియల్ రిగ్గింగ్ చేయటం, షేర్ ధరలను పెంచటం. అలానే ఇప్పుడు కేతన్ పరేఖ్ నెక్స్ట్ 2001లో కేతన్ పరేఖ్ కూడా అలానే సిస్టమ్ ద్వారా Y2K ఎప్పుడైతే సాల్వ్ అయిందో వాళ్ళు చేయటం జరిగింది. అయితే అతని యొక్క ఏదైతే కేతన్ పరేఖ్ ఇప్పుడు ఏం జరిగింది అనేది ఇప్పుడు ఈ వీడియోలో లేటెస్ట్గా చెప్తాం. అయితే ఈ కేతన్ పరేఖ్కి కలకత్తా ఎక్స్చేంజ్ మీద పూర్తిగా ఆధిపత్యం ఉంది. అయితే 1999 2000 మధ్యలో అప్పుడు మన Y2K ఎప్పుడైతే సాల్వ్ అయిందో, కంప్యూటర్లు అన్నీ కూడా పనిచేయటం మొదలుపెట్టిందో, అప్పుడు మళ్ళీ ఇతను ఎంటర్ అవ్వటం, అప్పుడు షేర్ మార్కెట్లు బాగా పెరగటం, ఆ టైంలో ఈయన యొక్క స్కామ్ బయటపడటం జరిగింది. అయితే ఈయన ఏం చేసేది, ప్రమోటర్లతోటి వాడుకొని, ప్రమోటర్ల సొమ్ము ఉపయోగించుకొని అక్రమ మార్గాల్లో షేర్ ధరలను రిగ్గింగ్ చేసి తర్వాత వాటి ద్వారా అమ్మటం ద్వారా వాళ్ళు బాగా పాల్పడినట్లు, అక్రమాలకు పాల్పడినట్టుగా సెబీ దర్యాప్తులో జరగటం. అయితే అప్పుడు 2001లో మార్చిలో పోలీసులు ఆయన అరెస్ట్ చేయటం, అప్పట్లో కేతన్ పరేఖ్ 50 రోజులు జైల్లో ఉండటం, తర్వాత ఆయన ఏదైతే స్టాక్ మార్కెట్లో అక్రమాలు జరిగినాయో ఆయన్ని అంటే ఏదైతే లూప్ హోల్స్ అంటారు, మార్కెట్లో ఏవైతే లూప్ హోల్స్ ఉంటాయో అవి ఎన్కాష్ చేసుకోవటం. అందుకని అప్పుడు ఏదైతే ట్రేడింగ్ ఉందో వారం నుంచి వన్ డేకి, అప్పుడు మండే టు ఫ్రైడే ఉండేది. అంటే ఒక్కొక్క ఎక్స్చేంజ్ ఒక్కొక్క రూల్ పాస్ చేసేది. బాంబే అయితే ఒక మండే టు ఫ్రైడే అని, అప్పట్లో HSE అయితే హైదరాబాదు ట్యూస్డే టు అని, మన NSE అయితే వెన్స్డే టు ట్యూస్డే అని, బదలా ట్రేడింగ్ అని ఇలా ఉండేది అప్పట్లో. ఇవన్నీ కూడా ఆ టైంలో జరిగింది. అప్పుడు ఈయన జరిగిన తర్వాత కేతన్ పరేఖ్ స్కామ్ జరిగినాక 14 ఏళ్ల పాటు నిషేధం కూడా జరిగింది. ఇప్పుడు కేతన్ పరేఖ్ స్కామ్ జరిగింది. ఆ స్కామ్ ఏందో సింపుల్గా నేను మీకు చేస్తాం. అయితే వీళ్ళు ఎవరైతే కేతన్ పరేఖ్ ఉందో నిమిషాల్లోనే కోట్లు సంపాదిస్తారు. అది ఎలా సంపాదిస్తారు అనేది చూద్దాం. అయితే జనరల్గా ఏం జరుగుద్ది అంటే, ఈ సెబీ వాళ్ళు ఇప్పుడు పట్టుకోవటం జరిగింది. ఈ సెబీ వాళ్ళు ఎలా పట్టుకున్నారు, ఏం పట్టుకున్నారు, ఎలా దొరికినారు వాళ్ళు అనే దాని మీద ఇప్పుడు నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయితే ఈ సెబీ ఎప్పుడైతే ఉందో వీళ్ళు ఒక 3 వ్యక్తుల పైన నిషేధించడం జరిగింది. వాళ్ళు 3 ఎవరైతే ఉన్నారో పేర్లు చెప్తాను. ఫ్రంట్ రన్నింగ్ స్కామ్ ఏందో చెప్తాను. ఈ ఫ్రంట్ రన్నింగ్ స్కామ్కి పాల్పడినట్లు ఉంది. వీళ్ళు 65.77 కోట్ల రూపాయలు సంపాదించారు అక్రమంగా అనేది కేతన్ సెబీ తెలపడం జరిగింది. దీనిలో మెయిన్ ఎవరు అంటే కేతన్ పరేఖ్. ఆయన కొత్త పద్ధతుల్ని ఉపయోగించడం జరిగింది. అయితే ఈ కేతన్ పరేఖ్ యొక్క ఐడెంటిటీ అంటే ఆయన చేస్తున్నట్టుగా ఎవరికి దొరకకుండా, ఎవరైనా కానీ అప్పుడు అంతే జరిగేది. హర్షద్ మెహతా స్కామ్ జరిగింది బినామీ పేర్లతో జరిగింది. అంటే ఆయన ఉండడు, ఆయన వెనకాల వాళ్ళందరూ బినామీలు ఉంటారు. మళ్ళీ ఇప్పుడు కేతన్ పరేఖ్ కూడా సేమ్ అదే ప్రొసీజరు. అంటే ఆయన యొక్క ఐడెంటిటీ హర్షద్ మెహతా స్కామ్ జరిగిందో అప్పుడు బినామీల పేరుతో చేసినాకనే సెబీని ఒకదాన్ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది 1992లో. అప్పుడే గవర్నమెంట్ అదేదైతే సెబీ వచ్చిందో అప్పుడు పాన్ కార్డు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఆధార్ కార్డుని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే షేర్ మార్కెట్లో ఎవరైతే ఎంటర్ అవుతారో పాన్ కార్డు, ఆధార్ కంపల్సరీ ఉండాలి. అయితే ఈ ఐడెంటిటీని లేకుండా ఈ కేతన్ పరేఖ్ ఏం చేసిండు, ఆయన ఐడెంటిటీ లేకుండా ఇప్పుడు నడిపించిండు అనమాట. ఇప్పుడు అయినా కానీ దొరికిపోయిండు. అది ఎలా ఏంటిది అనేది చూద్దాం. అయితే ఈయన ఏం చేసేది, వేరు ఫోన్ నెంబర్లు, పేర్లు, వేరే సిమ్ములు అనమాట, అవన్నీ కూడా చేయటం జరిగింది. అయినా కానీ సెబీకి దొరికిపోయిండు. అయితే ఇవన్నీ ఎలా దొరికింది, కొన్ని లింకులు ఏవైతే ఉన్నాయో ఆ లింకులు ఏవైతే ఉందో సెబీ ఈ స్కామ్ని గుర్తుపట్టడం జరిగింది. అయితే ఈ స్కామ్ ఎలా జరిగింది, ఏం జరిగింది, ఆ 3 వ్యక్తులు సెబీకి ఎలా బయటపెట్టింది వాటి. అయితే జనరల్గా ఏం జరుగుద్ది అంటే, ఎవరైతే విదేశీ పెట్టుబడిదారులు ఉంటారు, FIIలు అంటారు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అంటారు, FII ఫారిన్ ఇన్వెస్టర్లు అంటారు, FPI ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంటారు. వీళ్ళందరూ ఏదైతే ఉందో వాళ్ళు
అమెరికాలోనో ఎక్కడో వేరే దేశంలో ఉండి మన ఇండియాలో పెట్టుబడి పెడదామని అనుకుంటారు. అయితే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళు ఆపరేట్ చేయడం కోసం ఒక ఫెసిలిటేటర్ అని ఒక అవసరం ఉంటుంది అనమాట. అంటే ఈ ప్రాసెస్కి ఫెసిలిటేటర్ అని ఉంటుంది. ఈ ఫెసిలిటేటర్ పని ఏందయ్యా అంటే ఎవరైతే పెట్టుబడి పెడతారో ఎఫ్ఐఐలు వాళ్ళకి ఒక అసిస్టెంట్గా ఉన్నట్టు అనమాట సింపుల్గా. అయితే ఇక్కడ ఏం జరుగుద్ది, ఏదైతే వాళ్ళు పెట్టుబడి పెడతారో లక్షల కోట్ల రూపాయలు ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎందుకోసం ఎఫ్ఐఎల్ దగ్గర పెద్ద మొత్తంలో ఉంటాయి, డాలర్లో ఉంటాయి. వాళ్ళు ఒక కంపెనీ కొనదలుచుకుంటే లక్షలు కోట్ల రూపాయల్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఫెసిలిటేటర్ ద్వారా చేస్తారు. అయితే ఈ ఫెసిలిటేటర్ ఏం చేస్తాడు, వాళ్ళు ఎవరైతే కొందామనుకుర్రో అంటే ఆయన తెలివి పెట్టి ఆ కంపెనీలు ఎక్కువ ఆదాయం వచ్చే కంపెనీలో ఈయన పెట్టుబడి పెట్టాలి. అటువంటిది ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ పేర్లు రోహిత్ సల్గావ్కర్ ఒక ఫెసిలిటేటరు. ఆయన అమెరికాకు చెందిన టైగర్ గ్లోబల్ తోటి కలిసి ఈయన పనిచేయడం జరుగుతుంది. అయితే అప్పుడు ఏం చేస్తుండు, ఆ సంస్థ నుంచి వచ్చినటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో మార్కెట్లో పెట్టుబడి పెట్టడం, లాభాలు ఆర్జించడం ఆయన పని. అయితే ఈ రోహిత్ సల్గావ్కర్ ఏం చేసిండు, కేతన్ పరేఖ్తో కలిపిండు అనమాట. ఈయన కేతన్ పరేఖ్ కలిసి ఈ ఫ్రంట్ రన్నింగ్ స్కామ్కి పాల్పడ్డట్టుగా చెప్పడం జరిగింది. అయితే ఫ్రంట్ రన్నింగ్ అంటే ఏంటిది, ఈ ఫ్రంట్ రన్నింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరైతే తన కస్టమర్, ఇప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్ ఉండు ఈ ఫెసిలిటేటర్కి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఈ షేర్ కొనాలి అని. అయితే ఇప్పుడు ఆ సమాచారాన్ని ఏం చేస్తాడు ఈ ఫెసిలిటేటరు అంటే సీక్రెట్గా ఉంచాలి, రహస్యంగా ఉంచాలి అది. అయితే ఈయన ఏం చేసేది, ఎవరైతే ఈ ఫెసిలిటేటర్ ఉందో ఆయన ఏం చేస్తాడు, ఆ విషయం ముందు తెలుసు కాబట్టి అది ముందే ఈయన వీళ్ళకి చెప్పేది, ఎవరికి, కేతన్ పరేఖ్కి చెప్పటం. ఎవరైతే కేతన్ పరేఖ్ చెప్పిండో ఈ కేతన్ పరేఖ్ ఏం చేస్తాడు, ఆ షేర్ని వీళ్ళు ముందే కొంటారు. అంటే సపోజ్ వాళ్ళు ఒక కంపెనీని 100 రూపాయలు ఉందనుకోండి, 100 రూపాయలు కొందాం అనుకుంటే వీళ్ళు ఏం చేస్తారు, ముందే 100 కొంటారు. కొనేసి తర్వాత ఈ ఫెసిలిటేటర్ ద్వారా అదే షేర్ని పెరిగిన తర్వాత వీళ్ళకి అమ్మి పెడతాడనమాట. అంటే 106కో 110కో 105కో వీళ్ళు అమ్మేస్తారు. అంటే ఇది సింపుల్గా ఏం లేదు, వీళ్ళు ముందు కొంటారు, కొనేటోడు రెడీగా ఉండు కాబట్టి వాళ్ళకి అమ్మేస్తారు. ఎఫ్ఐఐలు. మరి ఈ ఫెసిలిటేటర్ పని ఏంది, సీక్రెట్గా ఉంచాలి. ఎలా, ఎవరైతే ఉంచిండ్రో ఎవరైతే ఎఫ్ఐఐలు ఉన్నారో వాళ్ళు ఏదైతే కొనదలుచుకున్నారో వాళ్ళకే సర్వీస్ ఇవ్వాలి. వీళ్ళు ఏంటంటే లీక్ చేసి వీళ్ళు కొనుక్కొని మళ్ళీ ఇదే షేర్లని వాళ్ళకి అమ్మటం అనమాట. ఇవన్నీ కూడా జరిగింది. ఇదంతా కూడా ఏదైతే ఉందో రహస్యంగా ఉంచాల్సినటువంటి ఈ ఫెసిలిటేటరు ఏం చేసిండు, ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వటం, వీళ్ళు కొనటం, వాళ్ళు ఇక స్టార్ట్ చేయటం ఏది ఇదంతా. అయితే అప్పుడు ఉదాహరణకి ఏదైతే ఇవన్నీ జరిగినాయో అప్పుడు కేతన్ పరేఖ్ వాళ్ళ దగ్గర నుంచి చేయడం జరిగింది, వీళ్ళు కొనటం జరిగింది. దీన్ని ఫ్రంట్ రన్నింగ్ అంటారు అనమాట. దీన్ని ఎలా పట్టుకున్నారు వీళ్ళందరికీ ఎలా ఉంది, ఎంత పెద్ద నెట్వర్క్ అంటే ఇతను కేతన్ పరేఖ్ ఇప్పుడు కాదు, 2000 ఎప్పుడైతే Y2K సాల్వ్ అయిందో అప్పుడే 2001లో అప్పట్లో K10 అనేది కేతన్ పరేఖ్ ఏవైతే ఉందో K10 అంటే కేతన్ పరేఖ్ 10 షేర్స్ అనమాట. అంటే Y2K ఏదైతే సాల్వ్ అయిందో, Y2K అంటే ఏంది, ఇయర్ 2000K Y2K. అయితే ఈ K అనేది కేతన్ పరేఖ్, మళ్ళీ K అనేది ఏంది 1000. అయితే అప్పుడు K10 అంటే ఏంది 10 షేర్లు ఉండేది. అప్పట్లో చాలా ఉండేది, సిల్వర్ లైన్ అని, డిఎస్క్యూ సాఫ్ట్వేర్ అని, స్క్వేర్ బయోటెక్ అని, మన హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్ అని, గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు, రోల్టా, ఇవన్నీ ఒక 10 కంపెనీలు ఉన్నాయి. K10 షేర్స్ అంటాం. అప్పట్లో ఏదైతే స్కామ్ ఉందో అప్పటి నుంచి మళ్ళీ ఆయన జైలుకి పోవటం, ఇది బయటపడటం, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయటం, ఇవన్నీ కూడా ఈయన యొక్క ఉందన్నమాట. అయితే ఈయనతో పాటుగా ఎవరైతే కేతన్ పరేఖ్ ఉందో ఆయనతో పాటు అశోక్ పొద్దార్ అని ఇంకొక అతను అనమాట. వీళ్ళంతా కూడా కోల్కతాకి చెందినటువంటి జిఆర్డి సెక్యూరిటీసు, సలాసర్ స్టాక్ బ్రోకింగ్ అనమాట. వీళ్ళంతా పనిచేస్తారు. వీళ్ళంతా ఏం చేశారు, ఫ్రంట్ రన్నింగ్ స్కామ్లో పాల్గొనడం జరిగింది. అయితే వీళ్ళంతా ఏంటిది, అమెరికాలో ఉన్నటువంటి టైగర్ గ్లోబల్ ఏదైతే కంపెనీ టైగర్ గ్లోబల్ కొనాలని భావిస్తున్నటువంటి కంపెనీ షేర్లను వీరు ముందే కొనేసటం. తర్వాత ఏంది, ఇదంతా ఎక్కడ బయటపడింది అంటే వేరు మొబైల్ నుంచి వీళ్ళు చేయడం జరిగింది. కేతన్ పరేఖ్ వాళ్ళ సహచరులు అందరూ కూడా అదంతా కూడా 65 కోట్ల రూపాయల వరకు వీళ్ళు స్కామ్ చేశారని చెప్పటం. అయితే వీళ్ళు ఎలా చేసిర్రు, కేతన్ పరేఖ్ ఎలా గుర్తుపెట్టిర్రు అంటే వీళ్ళు అంత తేలిక కాదు. ఎందుకంటే
ఎన్ని వేల ట్రాన్సాక్షన్స్, ఎంత కోట్ల టర్న్ ఓవరు, ఒకరోజు ఎక్స్చేంజ్లో కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంటే ఏ కోడ్ నుంచి, ఏ ఫోన్ నుంచి, ఏ సిమ్ నుంచి, ఏ మెసేజ్ తోటి ఎవరు కొన్నారు ఏంటిది అనేది పట్టుకోవటం కష్టం. కానీ వేల కొద్ది లావాదేవీలు జరిగినటువంటి ఏదైతే విధానాన్ని పరిశీలించి ఈ నెట్వర్క్ని గుర్తించడం కలిగింది. అయితే వీళ్ళు కొనుగోలు చేసినటువంటి తీరు, వీళ్ళ కాల్ రికార్డుల పరిశీలన, నెట్వర్క్ సభ్యులు ఈ మొబైల్ ఫోన్లలో పంపుకున్నటువంటి మెసేజ్లతోటి వాళ్ళ గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ కేతన్ పరేఖ్ ఎవరైతే ఉండో 10 మొబైల్ ఫోన్లతోటి ఆయన చేయటం జరిగింది. వాళ్ళందరూ ఆ 10 మొబైల్ ఫోన్లు టచ్లో ఉండటం సెబీ చెప్పడం జరిగింది. ఈ 10 మొబైల్ ఫోన్లో ఏ ఒక్క నెంబర్ కూడా ఇతని పేరు ఉండదు, కేతన్ పరేఖ్ నెంబర్ ఉండదు. వాళ్ళ కానీ అతను ఎవరైతే ఆ 10 నెంబర్లు ఉన్నాయో కేతన్ పరేఖ్కి ఒక అంటే ఆ నెంబర్కి ఏం చేసేది, జాక్ అని, జాన్ అని, బాస్ అని, బాయ్ అని, బాబీ అని ఒక సేవ్ చేసుకుర్రు అనమాట. వాళ్ళు చేసుకున్నారని సెబీ చెప్పడం జరిగింది. వీళ్ళంతా ఏదైతే 10 నెంబర్లు ఉన్నాయో ఈ 10 నెంబర్లలో ఒకటి కేతన్ పరేఖ్ భార్య పేరు మీద రిజిస్టర్ అయి ఉండటం, ఈ నెంబర్ ద్వారా ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో వ్యక్తులు వాళ్ళు ఏ నెంబర్లకు కాల్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క వివరాలన్నీ సేకరించిన తర్వాత వాటన్నిటి పరిశీలించిన తర్వాత బ్యాక్ ఎవరున్నారో కేతన్ పరేఖ్ ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. అప్పుడు సెబీ దర్యాప్తులో ఈ అనుమానితుల్లో ఎవరైతే ఉన్నారో సంజయ్ థపాడియా అనమాట, ఆయన ఫిబ్రవరి 15న జాక్ లేటెస్ట్ అని ఒక నెంబర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం జరిగింది, మెసేజ్ పెట్టిండు. అదెవరు అంటే కేతన్ పరేఖ్ పాన్ కార్డులో ప్రకారం కేతన్ పరేఖ్ పుట్టినరోజు అది ఆయన పెట్టడం జరిగింది. దాన్ని గుర్తించి కేతన్ పరేఖ్ మీద సెబీకి అనుమానం రావటం. ఇకపోతే సెబీ ఆదేశాల్లో ఏముంది, ఇప్పుడు కేతన్ పరేఖ్, రోహిత్ సల్గావ్కర్, అశోక్ కుమార్ పొద్దార్ వీళ్ళందరూ సెబీలో రిజిస్టర్ అయినటువంటి ఏ మధ్యవర్తిత్వం కానీ అంటే ప్రత్యక్షంగా కానీ లావాదేవీలు నిర్వహించే వీలు లేకుండా నిషేధిస్తూ అంటే బ్యాన్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యవహారంలో కేతన్ పరేఖ్, రోహిత్, అశోక్తో పాటు 22 సంస్థలకు కూడా సెబీ నోటీసులు ఇవ్వడం జరిగింది. వీళ్ళు సంపాదించిన సొమ్మంతా కూడా తిరిగి చెల్లించాలని, వాళ్ళు ట్రేడింగ్ చేయకుండా నిషేధించటం, జరిమానాలు వేయటం, అవన్నీ కూడా చర్యలు ఎందుకు తీసుకోకూడదు అని నోటీస్ ఇవ్వటం. ఈ నోటీస్కి రిప్లై 21 రోజుల్లో ఈ సంస్థలన్నీ కూడా సెబీకి సమాధానం చెప్పాలని అడగటం. దీంతోపాటు రోహిత్ సల్గావ్కర్, కేతన్ పరేఖ్ కుట్ర పన్ని రహస్యంగా ఉంచాల్సినటువంటి తమ క్లయింట్ల సమాచారాన్ని వీళ్ళు ఉపయోగించుకొని వారిని మోసగించి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించారని 188 పేజీల మధ్యంతర ఆదేశాలు పేర్కొనడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఎవరైతే ఫెసిలిటేటర్గా ఉంటూ ఫ్రంట్ రన్నింగ్ మోసానికి పాల్పడినట్టు అశోక్ పొద్దార్ అంగీకరించడం కూడా సెబీ చెప్పడం జరిగింది. ఈ కేతన్ పరేఖ్ అతని సహచరుల మీద సెబీ ప్రస్తుతం తాత్కాలిక నిషేధం మాత్రమే విధించింది. కానీ తర్వాత సెబీ కావాలనుకుంటే ఈ ఆదేశాలు మార్చొచ్చు, వెనక్కి తీసుకోవచ్చు, కంటిన్యూ చేయొచ్చు, పర్మనెంట్గా చేయొచ్చు. ఇదంతా కూడా కొంచెం తుది నిర్ణయం రావడానికి కొంత టైం పడుతుంది. ఇదంతా కూడా ఇప్పుడు కేతన్ పరేఖ్ కానీ వాళ్ళ సహచరులు కానీ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళు మళ్ళీ సెబీ మీద వాళ్ళు ఆ షోకాజ్ నోటీసుల మీద వాళ్ళు కోర్టులో కూడా సవాల్ చేయొచ్చు. ఇవన్నీ కామన్ అనమాట. ఇది సింపుల్గా మనం కేతన్ పరేఖ్ ఇలాంటివి షేర్ మార్కెట్లో ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఎలా ఏంటిది అంటే 1992లో హర్షద్ మెహతా స్కామ్, 2001లో కేతన్ పరేఖ్ స్కామ్, ఇలా అనమాట. అంటే ఈవెంట్లు ఏవో ఒక విధంగా బూమో స్కామ్ అంటాం. స్కామ్ అంటే మోసం చేయటం, బూమ్ అంటే ఆర్టిఫిషియల్గా ఒక సెక్టార్ని పెంచి మనకు అంటగట్టడం, తర్వాత పడిపోవటం. 2008లో మన అమెరికాలో రియల్ ఎస్టేట్ది ఒకటి జరగటం జరిగింది. తర్వాత 2009లో సత్యం కంప్యూటర్ది, ఇలా చెప్పుకుంటూ పోతే ఆదాని 2000 తర్వాత అంటే మనకి లాస్ట్ ఇయర్ 2 సంవత్సరాల కింద ఆదాని మీద రావటం ఎలిగేషన్స్, మళ్ళీ ఇప్పుడు కరోనా టైంలో 2020లో కరోనా అని, ఇలా ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. ఎలక్షన్స్ అంటారు, అమెరికా రష్యా వార్ అంటారు, లేకపోతే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అంటారు, ఎకానమీ బాగాలేదంటారు, ఎలక్షన్స్ అంటారు. ఇలా ఎప్పుడైతే ఏవైతే జరుగుతూనే ఉంటాయో ఇవన్నీ కూడా షేర్ మార్కెట్ కామన్. కాకపోతే మనము ఇవన్నీ తెలుసుకోవాలి. సైబర్ క్రైమ్లు ఇలాంటివి ఏం జరుగుతున్నాయో తెలుసుకొని ఉంటే షేర్ మార్కెట్లో ఎప్పుడు కూడా మనం ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.